హఠాత్తుగా వాతావరణంలో వచ్చిన మార్పులకు కంసుడు ఆశ్చర్యపోతాడు. కారణం ఏమై ఉంటుందా అనే ఆలోచన చేస్తూనే రథాన్ని వేగంగా నడుపుతుంటాడు. అలాంటి సమయంలోనే ఆకాశం నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. దేవకీదేవి అష్టమ గర్భాన జన్మించిన వాడి కారణంగా కంసుడు సంహరించబడతాడని ఆకాశవాణి పలుకుతుంది. దాంతో కంసుడు ఒక్కసారిగా రథం ఆపేస్తాడు. అప్పటి వరకు చెల్లెలి పట్ల ఎంతగానో ప్రేమానురాగాలను ఒలికించిన ఆయన ఒక్కసారిగా మారిపోతాడు. తనను అంతం చేసేవాడిని కనటానికి వీల్లేదంటూ దేవకీదేవిపై కత్తిదూస్తాడు. వసుదేవుడు ఆయనను వారిస్తాడు. కొత్తగా పెళ్ళై అత్తవారింటికి వెళుతున్న సోదరిని హతమార్చటం న్యాయం కాదని చెబుతాడు. దేవకీదేవికి జన్మించిన ప్రతి శిశువును అతనికి అప్పజెప్తామని, దేవకీదేవిని మాత్రం ఏమీ చేయవద్దని కోరతాడు. ఆ మాటలకు కంసుడు కొంత శాంతిస్తాడు. అష్టమ సంతానం కలిగే వరకు తన కారాగారంలో ఉండాలని, జన్మించిన ప్రతి శిశువును తనకు అప్పగించాలని కంసుడు గట్టిగా చెబుతాడు. అందుకు వసుదేవుడు అంగీకరించటంతో కంసుడు రథాన్ని వెనక్కి మళ్లించటం జరుగుతుంది.